హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 18. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అయినా మీ ఫ్యామిలీ ఏంటి హనీ, ఇప్పుడు నువ్వు కూడా మా ఫ్యామిలీనే, ఇది మన ఫ్యామిలీ అన్నాడు దేవాంశ్. అతని మాట వినగానే అంతకంతా కోపం పెరిగిపోయింది ఇషికాకి. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచింది అతని వైపు తిరిగి ఇషిక. హా, మార్నింగ్ మనం ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పుడు లంచ్ చేస్తున్నాం, దాని గురించి ఆలోచించడం ఎందుకు ప్రత్యేకంగా అంటూ మేడ్కి కాల్ చేశాడు ఫుడ్ పంపించమని. చూడండి మిస్టర్ మిత్తల్, మీకు ఇవన్నీ చాలా కామెడీగా ఉండవచ్చు, కానీ నాకు మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. మీకు అర్థం అవ్వట్లేదు. అంజలి తను మిమ్మల్ని ఏం మోసం చేసిందో, మీ నుంచి ఎంత లాభపడిందో, మీ మనసుకి ఎంత కష్టపెట్టిందో రియల్లీ ఐ డోంట్ నో. మా మదర్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నిజంగా ఈ మ్యాటర్ గురించి నాకు తెలీదు. నాకు తనకి సంబంధం లేదు. ఇప్పుడు మీ పంతాలు పట్టింపుల వల్ల ఈ ఇష్యూకి సంబంధం లేని ఒక చిన్న ప్రాణం సఫర్ అవుతుంది. మీకు ఇంకా ఎలా చెప్పాలి నేను అంటుంది ఈషిక ఏడుస్తూ. నేను నిన్ను నమ్ముతాను అనుకుంటున్నావా? ఇలాగే సేమ్ సెంటిమెంట్ ఒకప్పుడు నీ సిస్టర్ కూడా నీ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, ట్రీట్మెంట్ చేయించాలని, దానికోసం డబ్బు చాలా అవసరమని, ఒక ముంబై మోడల్ కి తన అందానికి ఏమి తీసుకుపోదని, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వమని ఇంటర్వ్యూ జరుగుతున్న హాల్ని కాదని నా క్యాబిన్ లోకి వచ్చి మరీ గొడవ చేసి తన అన్ని రకాల ఫొటోస్ చూపించి మరీ రిక్వెస్ట్ చేసింది. అప్పుడు ఆ అమ్మాయి నాటకం ఆడుతుంది అనిపించలేదు. తన అవసరం ఇంకా తన అందంపై ఉన్న తన కాన్ఫిడెంట్ ఇలా చేయించింది అనుకున్నాను. అందుకే తన రిక్వెస్ట్ ని నేను పాజిటివ్ గా తీసుకున్నాను. రిక్వెస్ట్ కాదు కదా, సెంటిమెంట్ కురిపించింది. దానికి నేను ఫ్లట్ అయిపోయాను. తన పైన ఉన్న బాధ్యతలకు నేను ఇంప్రెస్ అయిపోయాను. ఒక ఆడపిల్ల తన ఫ్యామిలీ కోసం ఎంత తపన పడుతుంది అనుకొని తనకు అన్ని విధాలుగా హెల్ప్ చేశాను. నెక్స్ట్ అంటూ సీరియస్ గా మారిపోయాడు దేవాంశ్. ద గ్రేట్ దేవాంశ్ మిట్టల్ బిజినెస్ అనే ప్రపంచం అంతా గెలుస్తాడు. అలాంటిది ఒక అమ్మాయి విషయంలో చాలా చీప్ గా ఓడిపోయాడు. డూ యూ అండర్స్టాండ్? నీకు అర్థమవుతుందా? నాది పంతమా, పట్టింపా అని నువ్వు అడిగితే కసి, నాది కసి. ఎప్పుడు ఎవరి విషయంలోనూ చెడుగా ఆలోచించని నేను, బిజినెస్ తప్ప మరొక లోకం తెలియని నేను ఫస్ట్ టైం మొదటిసారి ఒక అమ్మాయి మాయ మాటలకి పడిపోయాను. ఆమె అమాయకత్వానికి మంచితనానికి ఫిదా అయిపోయాను. కానీ అదంతా అబద్ధమని తను వెళ్ళిపోయాక తెలిసింది. ఎంతో కష్టపడి నమ్మించి మోసం చేసింది. మరి మోసం చేసినందుకు నేను కూడా ఎంతో కష్టపడి పగ తీర్చుకోవాలి కదా, అప్పుడే ఈక్వల్ అవుతాం అన్నాడు. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న అతని ఫేస్ ఒక్కసారిగా కోపంతో ఎర్రబడిపోయి అతని కళ్ళు చింత నిప్పుల్లా మారిపోయాయి. ఆ క్షణం అతన్ని చూస్తే భయమేసింది ఈషికాకు. ప్రళయం వచ్చే ముందు రుద్రుడు ఇలాగే కనిపిస్తాడో అనిపించింది. ఇది శరీరానికి అయిన గాయం కాదు, మనసుకి తగిలిన గాయం కాబట్టి అంత హర్ట్ అయిపోతున్నాడు అని మొదటిసారి దేవాంశ్ విషయంలో రియలైజ్ అయింది ఈషిక. ఇక ఈ టైంలో మాట్లాడకపోవడమే మంచిది అనుకుంటూ సైలెంట్ గా తల వంచుకొని కూర్చుంది. కాసేపటికి మేడ్ ఫుడ్ తీసుకొని వస్తుంది. కానీ దేవ్ కోపంగా పైకి లేచి, ఇప్పుడు నువ్వు ఫుడ్ ఎందుకు తీసుకోలేదని నేను అడగను, ఇప్పుడు తీసుకోమని కూడా బెదిరించను, బతిమాలను, బట్ సేమ్ టైం అంటూ మేడ్ వైపు తిరిగి, ఇప్పుడు మీ మేడం ఫుడ్ తీసుకోకపోతే నైట్ కి ఈ ఇంట్లో ఉన్న మేడ్స్ అందరూ ఫుడ్ తీసుకోకూడదు అనగానే షాక్ అయిన ఈషిక అలాగే మెయిడ్ కూడా అతన్ని చూస్తూ ఉండిపోయారు. దిస్ ఇస్ మై ఆర్డర్, కాదని ఎవరైనా ఫుడ్ తీసుకుంటే పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది అంటూ ఇండైరెక్ట్ గా తనకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు దేవాంశ్. దిస్ ఇస్ నాట్ ఫేర్, ఆకలి లేని మనిషి ఫుడ్ ఎలా తింటుంది అంటూ వెనక నుంచి అరిచింది ఈషిక. బట్ అతను పట్టించుకోలేదు. అంతా మీ ఇష్టమేనా? ఎదుటి వాళ్ళ ఇష్టంతో సంబంధమే ఉండదా? మీ ఇంట్లో వాళ్ళు మీకు భయపడతారేమో,
నేను కాదు, మీరు నన్ను కొనలేదు మిస్టర్ మిట్టల్ అని మరొకసారి అరిచింది ఈషిక. దేవాంశ్ వింటున్నా విననట్టే ముందుకు అడుగులు వేశాడు. నైట్ 8:30 ఒక మేడ్ తన రూమ్ లోకి వచ్చింది. బహుశా ఆమె హెడ్ మేడ్ అనుకుంటా. ఇది వరకు ఒకసారి చూసినప్పుడు అందరికి వర్కులు చెప్తూ ఉంది ఆమె. ఆవిడ ఏజ్ కూడా 40 అండ్ 55 మధ్యలో ఉంటుంది. అయినా కూడా డ్రెస్ కోడ్ తో చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది ఇంట్లో. ఎన్నో ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఈ ఇంట్లో. అందుకే ఇంట్లో ఆమెను అందరూ మేడ్ కాకుండా అంబిక అని పేరు పెట్టి పిలుస్తారు. ఈషిక మేడం, మీరు తినలేదంట. మీకు సార్కి ఏదైనా ఇష్యూ ఉందా? సారీ, ఇది మీ పర్సనల్ విషయం. అడగాలని కాదు, కానీ భార్యలు అన్నాక ఇలాంటివి కామన్ మేడం. సీరియస్ గా తీసుకోకండి. ఇప్పుడిప్పుడే పెళ్ళయింది కదా, ఒకరినొకరు అర్థమయ్యే వరకు టైం పడుతుంది. ఆవేశంలో చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది అంటుంది ఆమె. ఆవిడన్న మాటకి కోపం వస్తుంది, కానీ తన దరిద్రం ఏంటంటే మేమిద్దరం భార్యాభర్తలమని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఆమె కూడా ఇలా మాట్లాడింది. ఇది ఒక బలవంతపు పెళ్లి అని వీళ్ళకి ఎప్పుడు తెలియాలి? అయినా ఎలా తెలుస్తుంది? చెప్తేనే కదా. నేనే చెప్పలేకపోతున్నాను కదా. అంతా నా కర్మ అనుకుంటూ సైలెంట్ గా ఆమెను చూస్తుంది ఈషిక. ప్లీజ్ కొంచెం తినండి. ఇక్కడ ప్రాబ్లం మీకు మాత్రమే కాదు, మాకు కూడా. మీరు తినే వరకు మేము కూడా తినొద్దు అని సార్ కండిషన్. ఇది మీకు తెలుసు కదా. ఆయన మాటని ఇక్కడ ఎవరూ బ్రేక్ చేసే ధైర్యం లేదు మాకు. ఇది భయంతో వచ్చినది కాదు. ఆయనంటే మాకు ఎంతో అభిమానం కాబట్టి మేము కూడా తినకుండా ఉండగలుగుతున్నాం. కాకపోతే ఇక్కడ కొంతమంది మేడ్స్ కి కొన్ని నెలల పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మెయిన్ ఫుడ్ తల్లిపాలు మాత్రమే. సో చిన్న పిల్లలకి ఇప్పటికే చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు ఏడుస్తున్నారు అనగానే చటుక్కున పైకి లేచింది ఈషిక. వాట్? అంటే మీరెవరూ తినలేదా? మీకేమైనా పిచ్చా? నేను తినకపోతే మీరు తినకపోవడం ఏంటి? అరుస్తుంది ఈషిక కోపంగా. ఆ కోపం అంతా దేవాంశ్ పైనే వస్తుంది తనకి. సార్ చెప్పాడు కదా మేడం అంటుంది ఆమె. ఏంటి సార్ చెప్పేది? ఆయన ఏమైనా దేవుడా? మీరు వర్క్ చేస్తున్నారు, ఆయన శాలరీ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ మీరు తినాలి. అది మీ హక్కు. వెళ్ళి కామ్గా తినండి అంటుంది ఈషిక. మరి ఇది కూడా మీ ఇల్లే కదా. మీరు సార్కి భార్య అయినప్పుడు ఇక్కడ మీకు కూడా హక్కు ఉంటుంది కదా. మీరు తినండి అంటుంది ఆమె. అయ్యో, మీకు చెప్పినా అర్థం కాదు. నేనున్న సిచ్యువేషన్. సరే, నేను సార్ వైఫ్ హోదాలో మాట్లాడుతున్నా. మీరు తినండి, అందరినీ తినమని చెప్పండి. నా వల్ల ఒకరు ఇబ్బంది పడడం నాకు నచ్చదు అంటుంది సీరియస్ గా ఈషిక. అది జరగాలంటే మీ రూమ్ లోకి ఫుడ్ రావాలి, మీరు తినాలి అంటుంది ఆమె. అబ్బా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు ఆకలిగా లేదు అంబిక గారు అంటుంది అసహనంగా ఈషిక. కాదు మేడం, మీ మనసు బాగలేదు, దానికి ఆకలి లేదు అని పేరు పెట్టకండి. ముందు తినండి, ఆ తర్వాత మీ ప్రాబ్లం గురించి ఆలోచించండి. తింటేనే కదా మన బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేస్తుంది. అప్పుడు ఎంతటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ వెతకొచ్చు మేడం అని ఆమె అనగానే ఆమె మాటలో కూడా వాస్తవం ఉంది. మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడం వల్ల నీరసం, తలనొప్పితో పాటు ప్రస్తుతం కళ్ళు కూడా తిరుగుతున్నాయి ఈషికాకి. ఇలాంటి టైంలో ఇంకా అతనితో వాదించే ఓపిక ఎక్కడిది అనుకొని, సరే ఫుడ్ పంపించండి తింటాను అంటుంది ఈషిక. థ్యాంక్ యూ మేడం అంటూ కాల్ చేయగానే 2 నిమిషాలలో ఫుడ్ తీసుకొని వచ్చింది మరొక మెయిడ్. ఇక అంబిక ఆమెకు సర్వీస్ చేసింది. ఇక ఫుడ్ తీసుకున్న ఈషికకి ఒకేసారి కడుపు నిండడంతో ఒక్కసారిగా నిద్ర వచ్చేసింది. ఇక అలాగే పడుకొని పోయింది. ప్లేట్లు తీసుకొని బయటికి వెళ్లిన అంబిక ఎవరికో కాల్ చేస్తుంది. చెప్పాను కదా అంటూ జరిగిందంతా చెప్పి, కంపల్సరీ ఆ అమ్మాయికి అన్నం తినిపిస్తానని. చూసావా, తినేసింది అంటుంది అంబిక. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. యువర్ నేమ్ అంబిక కాకుండా అమేజింగ్ అని పెట్టాల్సింది అంటూ నవ్వుతాడు అటువైపు నుంచి దేవాంశ్. బాబా నవ్వింది చాలు. పాప మరీ అప్సెట్ గా ఉంది. ఇలా అబద్ధాలు చెప్పి రోజు తినిపించలేను కదా.
తనకి ఏం కావాలో తన ప్రాబ్లం ఏంటో కనుక్కో అంటుంది చిరుకోపంతో అంబిక. ఓకే ఓకే, మీ ఆర్డర్ని నేను ఎప్పుడు పాటించలేదు. చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్లు విన్నాను కదా, ఇప్పుడు కూడా వింటాను. ఇంతకీ ఇంట్లో ఎవ్వరికి ఈ విషయం తెలీదు కదా అన్నాడు దేవాంశ్. మా బాబా చెప్పాక నేను తెలియనిస్తానా అంటుంది ఆమె నవ్వుతూ. థ్యాంక్ యూ అంబిక డార్లింగ్, ఐ లవ్ యూ అంటూ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత నా వల్ల ఒకరు ఇబ్బంది పడడం నాకు నచ్చదు అంట. ఏమైనా ఓవర్ యాక్షనా? అక్క చెల్లెళ్ళు ఇద్దరు పోటీ పడి మరీ నటిస్తున్నారు అనుకుంటాడు కోపంగా దేవాంశు మనసులో. అంజలికి ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇలా ఎలా జరిగింది? ఇలా జరుగుతుందని అసలు తను ఊహించలేదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఈషికాని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అంత పెద్ద ఇంటికి కోడలు ఎలా అవుతుంది? ఇంత త్వరగా ఓటమి ఒప్పుకొని కాంప్రమైజ్ అయిపోయాడా, లేక దేవాంశ్ ఏదైనా ట్రిక్ ప్లే చేస్తున్నాడా? ఏమీ అర్థం కావడం లేదే. కనీసం నా గురించి సెర్చ్ కూడా చేయట్లేదంట. అంటే అక్కతో సీరియస్ రిలేషన్షిప్. ఓ మై గాడ్, ఇలా జరిగితే నేను అసలు ఊరుకోను. అంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి ఈషిక కోడలు కావడం ఏంటి? నాన్ సెన్స్ అని ఆలోచిస్తూనే వెంటనే షీలాకి ఫోన్ కలుపుతుంది. తనేం చేస్తుంది? నాకు ఏం చెప్పి పంపించింది అనుకుంటూ తన ఫోన్ డయల్లో ఉండగానే వెంటనే తన ఫోన్ ని లాక్కొని కాల్ కట్ చేశాడు వైభవ్. ఏంటి వైభవ్ ఇది? గట్టిగా అరిచింది అంజలి. మరి నువ్వు చేస్తున్న పనేంటి? డైరెక్ట్ గా కాల్ చేస్తున్నావు అన్ని తెలిసి కూడా. వాళ్ళు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలని చెప్పాను కదా అన్నాడు అంతే కోపంగా వైభవ్. ఓ అవును కదా, ఇష్ మర్చిపోయా. ఇలా డైరెక్ట్ గా కాల్ చేస్తే మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది కదా అంటుంది అమాయకంగా అంజలి. ఈ ఈషిక వల్ల ఆలోచన మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది కదా అని, ఈ ఈషిక ఆలోచన వల్ల బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోతుంది అని మనసులో తిట్టుకుంటూ నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ రెండు చేతులు తలకు పెట్టుకుంది అంజలి. ఏమైంది బేబీ, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకొని వైభవ్. ప్రాబ్లమే, నాకు అక్క వల్ల వచ్చి పడింది. ఏం చేస్తాం? వైభవ్కి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నన్నే ఒక విలన్లా చూస్తాడు, అవసరమా అనుకుంటూ ఏం లేదు అంటుంది పైకి మాత్రం అంజలి. లేదు, ఏదో టెన్షన్ లో ఉన్నావు, నాకు చెప్పొచ్చు కదా అన్నాడు తన వైపు అంజలి ఫేస్ తిప్పుకొని. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటూ ఆగిపోయింది. ఏమైందిరా చెప్పు, ఎనీ ప్రాబ్లం? మన గురించి ఎవరికైనా తెలిసిపోయిందా అని అడిగాడు వైభవ్ చాలా కంగారుగా. తన కంగారు చూసి నో అక్క, యునో అక్క పెళ్లి జరిగిపోయింది అంటుంది ఒక్కో మాట ఏరుకుంటూ. వాట్? షాక్ అయిపోయాడు వైభవ్. ఎస్, పెళ్లి జరిగిపోయింది అంటుంది ఎంతో బాధగా. అంత సడన్ గా పెళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో జరిగింది పెళ్లి అని అడిగాడు. ఇక అప్పుడు చెప్పలేక దేవాంశ్ పేరు చెప్పగానే వైభవ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు? దేవాంశ్ ఈషికాని పెళ్లి చేసుకున్నాడా? అదేలా? అసలు మీరు అక్క చెల్లెళ్ళు అన్న విషయం ఎవరికి తెలియదు కదా అంటే దేవాంశ్ కనిపెట్టాడా? మై గాడ్, ఒకవేళ అది నిజమైతే ఈషిక చాలా ప్రమాదంలో ఉంది. అది కూడా మన వల్ల. సో మనం రిటర్న్ అవుదామా అన్నాడు వైభవ్. వాట్ ద హెల్, ఏం మాట్లాడుతున్నావు? అసలు పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలీదు, దానికి కారణం మనమే అంటే ఎలా అని కోపంగా అరిచింది అంజలి. మరి సడన్ గా పెళ్ళేంటి? అది కూడా ఎవరు దొరకనట్టు ఈషికాని పెళ్లి చేసుకున్నాడు. గ్యారంటీగా నీ సిస్టర్ అని తెలిసి ఉన్నట్లుంది. నువ్వే చాలా తక్కువ ఆలోచిస్తున్నావు. షీలా కాల్ చేసినప్పుడు చెప్పు మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని. ఎలాగో వాళ్ళకి పెళ్లి జరిగిపోయింది. మనం 5 years గా లవ్ లో ఉన్నామన్న విషయం దేవాంశి దగ్గరికి వెళ్లి ఒప్పేసుకుందాం అన్నాడు వైభవ్ సీరియస్ గా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.